నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. సీనియర్ నేతలతో ఆయన బ్రేక్ఫాస్ట్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. సీనియర్ నేతలతో ఆయన బ్రేక్ఫాస్ట్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సుధా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు. పార్టీకి అందుబాటులో నాయకులతోని తమ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల పరిణామాలు త్వరలో జరగబోయేటువంటి వైపు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పటికే వివిధ జిల్లాల నేతలతోని సమావేశం అవుతున్నారు. ఒకవైపు అందులో భాగంగా ఈ రోజు కొంతమంది నగరంలో చెందిన నాయకులు మరి అందుబాటులో నాయకులతో కూడా ఆయన ఈ రోజు మాట్లాడతారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తున్నారు. సికింద్రాబాద్ ను ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఒక ప్రజా పోరాటానికి సంబంధించిన ఇప్పటికే ఆ కార్యాచరణ రూపొందించారు. ఈ రోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా అందరూ రైలీగా రావాలి, అక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. దానికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు 9-10 గంటల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కీలక కూడల నుంచి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశాన్ని ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆహ్వానించారు. కేటీఆర్ అక్కడికి వచ్చి ముఖ్యంగా ప్రసంగం చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జంట నగరాలు, వీటిని సికింద్రాబాద్ నగర అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా చేస్తారు. మరోవైపు సైబరాబాద్ కార్పొరేషన్ చేస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ ను పక్కన పెట్టి మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయడం అంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే. సికింద్రాబాద్ 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి సికింద్రాబాద్ కు ప్రత్యేకమైనటువంటి జిల్లాగా గుర్తించాలి, ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి. సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లను అన్నింటినీ కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి మార్చారు. ఇప్పటికీ దీని వల్ల ఇబ్బంది అవుతుంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా ఒకవైపు మల్కాజ్గిరి పరిధిలోకి మార్చడం వల్ల సికింద్రాబాద్ కంటూ ప్రత్యేక అస్తిత్వం లేకుండా పోతుందని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇటు పద్మారావుతో పాటు మిగతా ఇతర నాయకులందరూ కూడా ఈ మొన్న రీసెంట్ గా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఆ కార్యక్రమానికి కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.